హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈరోజు గుత్తి వంకాయ కర్రీ చేసుకుందామండి. ఈరోజు మా ఇంట్లో లంచ్ అదే అండి, గుత్తి వంకాయ కర్రీ, చపాతీ అండ్ వేడి రైస్ అండి. దాని తయారు విధానం చూద్దామా. వంకాయలు ఒక 1/2 కిలో తీసుకున్నానండి. పల్లీలు తీసుకున్నాను, ఎండు కొబ్బరి, చెక్క, లవంగము, తెల్లగడ్డలు, నువ్వులు, టమోటో, ధనియాల పౌడరు, మిరప్పొడి, పసుపు పొడి, ఆయిల్ తీసుకున్నానండి. దాంట్లో ఇప్పుడు కడాయిలో పల్లీలు వేయించుకుందామండి. పల్లీలు వేయిన తర్వాత దాంట్లోకి ఎండు కొబ్బరి వేసుకుందామండి. దాంట్లోకి నువ్వులు కూడా వేసి 3 బాగా ఫ్రై చేసుకుందాము. ఒక 2 లవంగాలు తీసుకున్నానండి. ఒక 1/2 ఇంచ్ చెక్క తీసుకున్నాను అంతే. ఎక్కువ వేస్తే స్మెల్ అంత టేస్ట్ అనిపించదు. ఇప్పుడు దాన్ని ఒక ప్లేట్లో తీసుకుందాము. ఇప్పుడు మిక్సీ జార్లోకి ఆ మసాలా అంతా వేసుకుందామండి. ఎండు కొబ్బరి, నువ్వులు, పల్లీలు, చెక్క, లవంగాలు అవంతా వేసుకుందాము. దాన్ని మిక్సీకి వేసుకున్నానండి. ఇప్పుడు దాంట్లోకి కొంచెం నీళ్ళు వేసి కూడా పౌడర్ చేసుకుందాము. నైస్గా పేస్ట్ లాగా చేసుకుందామండి. ఇప్పుడు పేస్ట్ అయినాక దాంట్లోకి వెల్లుల్లి వేసుకుందాము. ఒక ఆనియన్ వేసుకుందాము. టమోటో వేసుకున్నామండి. 2 టమోటాస్ తీసుకున్నాను. పసుపు, ధనియా పౌడర్ అండి అండ్ చిల్లీ పౌడరు. దాన్ని బాగా మిక్సీకి వేసుకున్నామండి. ఇప్పుడు కుక్కర్లో ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ హీట్ అయ్యే లోపల కొంచెం కొత్తిమీర వేసుకుందామండి. దాన్ని నైస్గా పేస్ట్ చేసి పెట్టుకుందాము. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిందండి. కుక్కర్లో మనం కుక్కర్లోనే చేస్తామండి. ఓన్లీ 1 విజిల్ అండి. అందరూ కడాయిలో చేస్తారు, గ్యాస్ వేస్ట్ అవుతుంది చాలాసేపు పడితే. దీంట్లో సింపుల్గా అయిపోతుంది. టేస్ట్ కూడా ఏం మాత్రం తగ్గదండి. సూపర్ ఎమ్మీగా ఉంటుంది. ఇప్పుడు దాంట్లోకి ఆవాలు వేసుకుందాము. టమోటో, ఆనియన్స్, కరివేపాకు కూడా వేసి దాన్ని మంచిగా ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడు ఈ మసాలాలోకి కొంచెం సాల్ట్, మనకి ఎంత సాల్ట్ కావాలో అంత వేసుకుందాము. కొంచెం ఆయిల్ వేసుకుందామండి. ఇప్పుడు దాన్ని కూడా మిక్సీకి వేసుకుందాము. ఇప్పుడు వంకాయలు కట్ చేసుకొని దాంట్లో మసాలా పెట్టుకుందామండి. ఎందుకంటే మిక్సీలోకి ఆయిల్, సాల్ట్ వేసేదంటే మనం మసాలాకి ఉప్పు, కారం అంతా కరెక్ట్గా పడుతుంది అని. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి. ఇప్పుడు అంతా మసాలా అంతా పెట్టుకున్నామండి వంకాయల్లో. ఇప్పుడు బాగా ఫ్రై అయింది ఆనియన్స్, టమోటో. దాంట్లోకి వేసి ఇది కూడా వంకాయ స్టఫ్ చేసిన వంకాయ కూడా వేసి ఫ్రై చేసుకుందాము. బాగా ఫ్రై చేసుకుందామండి. 10 మినిట్స్ అట్లా ఫ్రై చేసుకుందాము. మనం ఎంత బాగా ఫ్రై చేస్తే అంత టేస్ట్ ఉంటుందండి. మనం కడాయిలో చేసేదానికంటే కూడా అంతకంటే బాగుంటుందండి. కుక్కర్లో ఓన్లీ 1 విజిల్, టైం వేస్ట్ కాకుండా ఉంటుంది. మనకి ఈజీగా అయిపోతుంది. టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. ఎలా ఉందో ట్రై చేసి నాకు కామెంట్లో చెప్పండి. చూడండి ఎంత బాగా ఫ్రై అయింది. ఇప్పుడు మిగిలిన మసాలా కూడా వేసుకునేద్దాం దాంట్లోనే. అది కూడా బాగా ఫ్రై చేసుకుందాము ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు. చూడండి ఇలా ఆయిల్ సపరేట్ అయినాక మనం దాంట్లో తగినంత వాటర్ వేసుకుందామండి. ఇప్పుడు మిక్సీ జార్లోనే దాంట్లో మసాలా ఉంటుంది కదా, దాంట్లోకి కొంచెం వాటర్ వేసుకొని మనం బాగా మిక్స్ చేసుకొని దాంట్లో వేసుకునేద్దామండి. మసాలా బాగా ఫ్రై అయిన దాంట్లో సూపర్ టేస్టీగా ఉంటుందండి. మాకైతే మోస్ట్ ఫేవరెట్ అండి ఈ రెసిపీ. మీరు ట్రై చేయండి, నాకు కామెంట్లో చెప్పండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ 1 విజిల్ చాలండి, ఓన్లీ 1 విజిల్. చూడండి ఎలా ఉందో. మనం కడాయిలో చేసేదానికి కూడా ఇంకా